పంచాయతీ కార్మికుల సమ్మె ఈరోజు ఎందుకు చేయడం జరుగుతుంది? మరి ఇక్కడ చూస్తే చాలా మంది చదువుకున్న యువకులు, విద్యార్థులు, పొలిటికల్ లీడర్లు ఎక్కడ కనిపిస్తారు, కానీ టెక్నిక్ వచ్చే వరకు సిగ్గు అనిపిస్తుంది. మరి ఇళ్ళల్లో బోర్ల కాడ తీసినప్పుడు సిగ్గు శరీరం ఏమనిపించదు. మరి చెట్టు కిందకి వచ్చే వరకు ఎందుకు సిగ్గు అనిపిస్తుందో? రోడ్ల పైన ఇలా హోటళ్ళల్లో బండ్లల్లో అక్కడ ఇక్కడ ఎందుకు వచ్చే అవసరం వస్తుంది? అంటే మన సమ్మె మన వరకే సిగ్గు అనిపిస్తుంది. ఎవడో ఎలుమోడు వచ్చి అరే ఈ మోరు తీరా రాజుగా మళ్ళీగా అరే కుక్క చచ్చిపోయిందిరా అంతే, యాదవులు వచ్చారా కుక్క చచ్చిపోయింది అంటే సిగ్గు అనిపోయేది. కానీ మన పోరాటం కొరకు, మన జీతాల కొరకు, మన జీవనోపాధి కొరకు పోరాటం చేస్తే ఒక్కరు కూడా సిగ్గు అనిపించకుండా టెన్త్ కిందకి లేచి ఎందుకు పోతుర్రో నాకు అర్థం కావటం లేదు. ప్రతి ఒక్కరు పోరాటం చేసే వ్యక్తి తన పోరాటం నేను ఒక్కనే చేస్తే నా కార్మికుడు ఎవడో బతికి బయటపడతాడనేది కాదు, ఒక్కరితోనే పోరాటం ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఒక్కరితోనే ఆనాడు కేసీఆర్ ఆడ ఒక్కడే పోరాటం చేసిండా? మనం అందరం లేవా? రోడ్ల మీద పొయ్యిలు వంట మార్పు చేసింది మనమే. అన్నాడు ఆ ప్రభుత్వం కళ్ళు మూసుకొని పోయింది. ఇప్పుడు ఈనాడున్న ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించేందుకు మనం ఇక్కడ సమ్మె పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం? చాలని జీతాలు ఉన్నాయి, సరిపోవట్లేదు. ఒక డ్రెస్ కొనుక్కోవాలనుకుంటే 2000 రూపాయలు, ఒక చెప్పుల చేత కొనుక్కోవాలంటే 500 లేనిది, ఒక ఇంట్లో భార్య పిల్లలు కుటుంబం తినాలనుకుంటే ఒక మంచి ఆయిల్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకోవాలంటే 200 రూపాయలు ఉన్నది.